భక్తులతో ప్రభువును ఆరాధిస్తూ ఉంటే ఈ వ్యక్తి ఎవరినైతే చూశాడో ఆ వ్యక్తికి రెండు చేతులు లేవు, మా చేతుల వరకు రెండు చేతులు పోయినటువంటి పరిస్థితుల్లో ఆ రెండు చేతులను మొండి చేతులు అంటారు కదా, మొండి చేతులు ఇలాగున కొడుతూ దేవుని స్తుతించడం ప్రారంభించాడు. నేనేమంటాను అంటే, ప్రభు నీకు ఈరోజు మంచి ఆరోగ్యం ఇచ్చాడు అంటే అది దేవుని కృప. ఈ రోజున దేవుడు నీకు నాకు ఇలాగున కూర్చోవడానికి ఆరోగ్యమును ప్రభు కలుగజేశాడు అని అంటే అది దేవుని కృప. కనుక మనం ఆరోగ్యంగా ఉన్నాము అనంటే, మనం సంతోషంగా ఉన్నాము అనంటే, నీకు కలిగిన చేతులను బట్టి, నీకు కలిగినటువంటి ప్రతి పరిస్థితిని బట్టి కూడా నీవు నేను ఏం చేయాలి అంటే దేవుని స్తుతించాలి. కనుక ప్రభు నాకు చక్కని చేతులు ఇచ్చాడు, ఇది దేవుని స్తుతించడానికే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన పరిశుద్ధాలయము తట్టు నా చేతులను ఎత్తేదను అని వ్రాయబడింది. కనుక రెండు చేతులు ఎత్తడం అంటే అది పెంటెకోస్టల్లో, బ్యాప్టిస్టుల్లో, లోదరన్లో, లేకపోతే ఇండిపెండెంట్లో, లేకపోతే ఇంకొకళ్ళు కాదు. ప్రభువును ఎరిగిన ప్రతి ఒక్కడు కూడా ప్రభువా నాకు ఇచ్చిన ఈ రెండు చేతులు బట్టి నీకు వందనాలని ప్రభువును స్తుతించాలి. నేను అనుకుంటూ ఉన్నాను, ఇక్కడ అందరికీ కూడా దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, రెండు చేతులు ప్రభు ఇచ్చాడు, రెండు చేతులు దేవుడు నాకు చక్కని ఆరోగ్యాన్ని ఇచ్చాడు అన్న వారందరికీ కూడా ఒకసారి రెండు చేతులు ఎత్తండి చక్కగా. నీ చేతులు బాగలేకపోతే జాగ్రత్త. నేనేమంటానో తెలుసా, ప్రభు కనుక పక్షవాతం పెట్టడానికి ఏమవుద్ది చెప్పండి? కనుక అలా కాకూడదు. దేవుడు మనకి ఇచ్చిన రెండు చేతులు బట్టి దేవునికి రెండు చేతులు ఎత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటానన్నాడు. ఇక డజన్ మ్యాటర్ ప్రభాకర్ వాక్యం చెప్పడానికి వచ్చాడా, లేకపోతే ఇంకొకరు వచ్చారా అనేది ఇట్ ఈస్ డజన్ మ్యాటర్. అది దేవునికి అవసరం లేదు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన నామమున కూడి ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉన్నాడు. ఈ రాత్రి నా ప్రార్థన, నా ఆశ, ఈ భారమైనటువంటి పరిచర్యలో నాకున్నటువంటి కోరిక, లేక నేను నిలబడుతున్నటువంటి ఈ సందేశం అంతా ఇక్కడ ఉన్నటువంటి మీ అందరికీ అలాగునే ఈ వాక్యం వింటున్నటువంటి బిడ్డకును కూడా ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు కలగాలని దేవుని సేవకునిగా నా ఆశ, నా తాపత్రయము, నా ప్రార్థన. క్రీస్తు ప్రియులారా, ఈ సమయాన్ని వాస్తవానికి అక్టోబర్ 9వ తారీఖున ఈ కూడిక జరగవలసి ఉంది. కానీ ఆ 9వ తారీఖున నేను ఈ ప్రాంతంలో లేను. అప్పుడు ఒక మాట నేను వారితో చెప్పాను. ఏమన్నానంటే, అయ్యా నేను లేకపోయినా పర్వాలేదు, మీరు ఎవరితో ఒకరితో మీటింగ్ పెట్టుకోనండి, ఎందుకనంటే అది సాగాలి అన్నాను. అప్పుడు వారు నాతో అన్నటువంటి మాట, లేదు మీరు ఎప్పుడుంటే అప్పుడే మీటింగ్ జరుగుతుంది, కనుక ఆ రోజుకు దేవుని చిత్తమైతే పోస్ట్ పోన్ చేసుకొని మరలా నేను మీటింగ్ ఏర్పాటు చేసుకుంటాను అని చెప్పి వారు అన్నదాన్ని బట్టి ఈ రోజున మనమందరము కూడా ఈ స్థలంలో సమకూడటానికి ప్రభు కృప చూపించారు. ప్రియులారా, ఈ ప్రాంతంలో ఈ బెతెస్దా ప్రేయర్ హాల్ కలిగి ఉండటం ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం, ఈ ప్రాంత ప్రజలకు దీవెన. ప్రజల మధ్యలో దేవుని యొక్క మందిరం ఉండటము అనేది ఆ ప్రాంత ప్రజలకు, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వారికి ఆశీర్వాదము అనే విషయాన్ని దేవుని యొక్క సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. కారణం ఏంటి అనంటే, ఈ ప్రాంత ప్రజల కొరకై ప్రార్థన చేయబడుతుంది. ఈ ప్రాంతంలో ఉన్న కుటుంబాల కొరకై, వారి క్షేమం కొరకై, వారి ఆశీర్వాదం కొరకై, వారి ఆరోగ్యం కొరకై ఇక్కడ ఎల్లప్పుడూ కూడా ప్రార్థన జరుగుతూ ఉంటుంది. కనుక ఈ స్థలంలో ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం ఉండటము అనేది అది ఈ ప్రాంతంలో ఉన్న వారందరికీ ఆశీర్వాదము అని దేవుని సేవకునిగా నేను దేవుని స్తుతిస్తూ ఉన్నా. క్రీస్తు ప్రియులారా, సమయం వెళ్ళిపోతూ ఉంది. దేవుని యొక్క వాక్య భాగంలోనికి మనం వెళ్ళాలి. నన్ను ఆహ్వానించిన ప్రియులు శేఖర్ గారికి, అలాగున్నే ప్రియా సహోదరి మరియమ్మ గారికి, వారి కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వేదికను అలంకరించిన దైవజనులకును, కూడి వచ్చిన దైవజనులకు, ఇక్కడ అనేక మంది దైవజనులు ఉన్నారు, వారందరిని బట్టి కూడా ప్రభు నామున వందనాలు. మీ అందరికీ కూడా మరొకసారి ప్రభు నామున ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని వాక్య భాగంలోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి సంఖ్యాకాండము 24వ అధ్యాయం, సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచన భాగాన్ని ధ్యానం చేద్దాం. ఎవరైనా చదవగలిగిన వారు ఉంటే చదివి సహాయం చేయాలని కోరుతూ ఉన్నాం.
సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనాన్ని ధ్యానం చేద్దాం. ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతము ఉన్నట్టుగా కాదు. ఆయనను చూచుచున్నాను కాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండము ఇశ్రాయేలులో నుండి లేచును. అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. తల్ల వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, కృప కలిగిన మా తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తున్నా. మా దేవా, ఈ ప్రాంతమును ఈ ప్రాంత ప్రజలను ప్రేమించి మీరు ఏర్పాటు చేసిన ఈ చక్కని సువార్త కూడికను బట్టి నీకు వందనాలు. మా దేవా, అనేక దినాలుగా ప్రార్థించి ఎదురు చూసి నీ ప్రత్యక్షత కొరకైనా ఆయన నిబిడలమైన మేమందరము నీ సమయం కొరకై వేచి ఉండగా మీరు అనుగ్రహించిన ఈ దివ్యమైన సమయమున మేమందరమును నిన్ను స్తుతించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. చదవబడిన వాక్యాన్ని విరిచి వడ్డించండి. నా దేవా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరికీ కూడా ప్రభువా క్షేమమును, కుటుంబాలకు సమాధానమును కలుగునట్లుగా ప్రభువా నీ సందేశమును విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నా. ప్రతి అడ్డంకులను మీరు తొలగించండి. వాక్యం వినగలిగినటువంటి మనస్సులను, అంగీకరించగలిగినటువంటి హృదయాలను ప్రభువా సమ్మతించగలిగిన జీవితాలను నాకును మాకును మా అందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తున్నా. నిలవబడి ఉన్న నీ దాసుడను నీ వాడనై ఉన్నాను. నీ శిలువ చాటును మరుగుపరిచి ప్రభువా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానములు నీకు అంగీకారమగునట్లుగా ఈ దీనుని మీ స్వాధీనములో ఉంచుకొనమని మీకే ఘనత మహిమ ప్రభావములు చెల్లిస్తూ యేసు అతి పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరం బిగ్గరగా ఆమేన్ అని చెబుదాం. మరొకసారి బిగ్గరగా ఆమేన్ అని చెబుదాం. క్రీస్తు ప్రియులారా, చదవబడినటువంటి వాక్య భాగం సంఖ్యాకాండము 24వ అధ్యాయం 17వ వచన భాగంలో ఒక చక్కని మాట వ్రాయబడి ఉంది. ప్రవక్త అయినటువంటి బిలాము కన్నులు తెరిచినటువంటి వాడై దేవుని యొక్క వాక్కును, దేవోక్తిని అతడు పొందుకొని ఉన్నాడు. 24వ అధ్యాయములో 2 పర్యాయాలు దైవజనుడైనటువంటి బెయోరు కుమారుడైనటువంటి బిలాము ఇదిగో దేవుని యొద్ద నుండి వచ్చిన దేవోక్తి, దేవుని యొద్ద నుండి వచ్చిన దేవోక్తి అని 2 పర్యాయాలు 24వ అధ్యాయములో బిలాము పలికినటువంటి సందర్భమును మనం చూడగలుగుతాం. 24వ అధ్యాయము 3వ వచన భాగం నుండి మనము ధ్యానం చేస్తే, యాకోబు నీ గుడారములు ఎంత రమ్యములై ఉన్నవి, ఇశ్రాయేలు నీ నివాస స్థలములు ఎంతో రమ్యములై ఉన్నవి, అవి నదీ తీరమందున్నటువంటి తోటవలే వ్యాపించబడి ఉన్నవని ఆశీర్వాదకరమైనటువంటి మాటను పలికినట్లుగా మనం చూస్తాం. ఈ కుటుంబాలలో లేక ప్రభు మనకు అనుగ్రహిస్తున్నటువంటి మన గృహాలు, మన కుటుంబాలు ఎలాగున ఉండాలి అని అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి మాట ఏంటో తెలుసా? నీ నివాసములు, నీ గుడారములు ఎంతో రమ్యములై ఉన్నవి అన్నాడు. నా ప్రియులారా, మనము కట్టుకునే గృహాలని గురించి కాదు, మనము నివసించే జీవితాలు ఆనందమును, సంతోషమును, సమాధానమును, క్షేమకరమైనటువంటి జీవితాలుగా మన కుటుంబాలు ఉంటే అంతకంటే మరొక రమ్యమైనటువంటి ఆశీర్వాదకరమైన జీవితం మరొకటి లేనే లేదు. ఎంత అద్భుతమైన భవనాలు కట్టుకున్నా ఆ భవనములో గనుక కుటుంబాలలో కలహాలు, కోపాలు, గొడవలతో ఉంటే ఆ కుటుంబము రమ్యమైనది అని మనం అనలేము. ఎందుకు అనంటే కట్టడమైతే రమ్యమైనది కానీ కుటుంబ జీవితం అయితే రమ్యమైనది కాదు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటి అనంటే మన నివాసాలు, మన కుటుంబ జీవితాలు అవి రమ్యమైనవిగా, అవి ఆశీర్వాదకరమైనటువంటివిగా ఉండాలని ఆశిస్తూ 2వ సందర్భములో దేవుని యొక్క ప్రత్యక్షతను కలిగిన
బిలాము పలుకుతున్నటువంటి మాట ఏమిటి అని అంటే, ఇదిగో కన్నులు తెరిచినటువంటి వాడై, దేవవాక్కులను వినినటువంటి వాడై, మహోన్నతుని విద్యను ఎరిగినటువంటి వాడై, దేవుని యొక్క ఆత్మచేత పరవశుడైనటువంటి వాడై, సర్వశక్తుని యొక్క దర్శనమును పొందినటువంటి వాడై ఒక చక్కని మాటను 17వ వచనంలో అంటూ ఉన్నాడు. ఏమని పలుకుతూ ఉన్నాడు అని అంటే, ఆయనను చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయనను చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. మరి ఎక్కడ ఉన్నాడు అని అంటే, దేవుడు ఉన్నవాడు అనువాడునై ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన అల్ఫాయు ఒమేగయు అయి ఉన్నాడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఆయన నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నటువంటి వాడు అని వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యము ఆయన ఎల్లప్పుడూ కూడా నిత్యత్వము కలిగినటువంటి వాడు అని వాక్యము సెలవిస్తూ ఉన్నటువంటి ఆ మాటను బిలాము జ్ఞాపకం చేస్తూ అంటూ ఉన్నారు. ఇదిగో నేను ఆయనను చూస్తున్నాను కానీ ఆయన ఇక్కడ ఉన్నట్టుగా నాకు కనబడుట లేదు. ఇదిగో నేను ఆయనను చూస్తున్నాను గాని ఆయన సమీపమున ఉన్నట్టుగా నాకు కనబడటం లేదు అని చెప్పి తర్వాత ఒక చక్కని మాటను జ్ఞాపకం చేశాడు. ఏమిటి ఆ మాట అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. దేవునికి స్తోత్రం చూద్దాం, దేవునికి స్తోత్రం చూద్దాం. ప్రియులారా, ఈ సువార్త కూడికలో, ఈ ఆధ్యాత్మికమైన ఆశీర్వాదపు సమయములో నక్షత్రము యాకోబులో ఉదయించును. నక్షత్రము యాకోబులో ఉదయించడానికి గల కారణం, యాకోబునకు యెషూరూను అనే పేరు గలదు, యాకోబునకు ఇశ్రాయేలు అని పేరు గలదు, యాకోబునకు పురుగు వంటి వాడా అని పిలువబడినటువంటి పేరు గలదు. యాకోబును బైబిల్ గ్రంథములో అనేక విధాలుగా ప్రభు సంబోధించినట్లుగా మనం చూడగలుగుతాం. మరి అలాంటి అనుభవం కలిగిన ఈ యాకోబులో నుంచి, యాకోబు చనిపోయి సంవత్సరాలు అయిపోయింది. అయితే యాకోబు యొక్క కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తూ ఇక్కడ బిలాము ప్రవక్త అంటూ ఉన్నాడు, ఇదిగో నేను కన్నులు తెరచి చూస్తూ ఉన్నాను, నేను ఆత్మవశుడనై నేను చూస్తూ ఉన్నాను. ఏం చూడగలుగుతూ ఉన్నాను అని అంటే, నక్షత్రము యాకోబులో ఉదయించును. ప్రియులారా, ఎవరు ఈ నక్షత్రం? ఈ రోజున ఏ వీధులలో చూసినా నక్షత్రమే, ఏ ఇంటి మీద చూసినా నక్షత్రమే, ఏ బజారులో చూసినా నక్షత్రమే, ఏ మందిరంలో చూసినా నక్షత్రమే. ఒక వ్యక్తి అంటాడు, ఇలాగున అన్నాడు, ఇంటిపైన స్టారు, ఇంటిలోన, చెప్పాలి మీరందరూ చాలా సార్లు విన్నమాట ఇది, ఇంటిపైన స్టారు, ఇంటిలోన బారు, వీధిలో వారు. పైన స్టార్ పెడతారు, ఇంటిలో తాగుతారు, తాగిన తర్వాత ఎక్కడ ఉంటారు చెప్పండి? రోడ్డు మీద గొడవలే. అది కాదు నక్షత్రం. ఈ రోజున కుటుంబ జీవితాలను వెలిగించేది, నక్షత్రము కుటుంబాలను నడిపించేది, కుటుంబము నక్షత్రము మనుషులకు మార్గోపదేశము చేసేది. నక్షత్రము ఏం చేస్తుంది? యాకోబులో ఉదయించిన నక్షత్రమును గురించి జ్ఞానులైనటువంటి వారు పలుకుతూ అంటూ ఉంటారు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో యాకోబు అనే పేరు సుమారు 363 సార్లు బైబిల్ గ్రంథంలో వ్రాయబడినట్లుగా మనం చూడగలుగుతాం. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారి పేరు, బైబిల్ గ్రంథంలో దావీదు పేరు, బైబిల్ గ్రంథంలో మోషే పేరు, బైబిల్ గ్రంథంలో వీరి పేర్ల తరువాత అత్యధికముగా ఎవరి పేరు బైబిల్ గ్రంథంలో వ్రాయబడింది అనంటే అది యాకోబు యొక్క పేరు. యాకోబు యొక్క పేరు 363 పర్యాయాలు 66 పుస్తకాలలో 39 క్రొత్త నిబంధన, 27 క్రొత్త నిబంధన, 39 పాత నిబంధన గ్రంథాలలో ఉన్నటువంటి 66 పుస్తకాలలో 363 పర్యాయాలు వ్రాయబడినటువంటి ఈయన పేరులో నుంచి ఒక నక్షత్రము ఉదయిస్తూ ఉంది. ఎవరు ఆ నక్షత్రం? మత్తయి సువార్త 2వ అధ్యాయం 2-3 వచనాలను చదివితే బైబిల్లో వ్రాయబడిన మాట మీరు జ్ఞాపకం చేస్తే అక్కడ వ్రాయబడిన మాట ఏంటో తెలుసా? ఇదిగో జ్ఞానులు వచ్చి అంటూ ఉన్నారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? మేము ఆయన నక్షత్రమును చూచి
మేము ఆయనను పూజింపవచ్చితమని రాజైన హేరోదుతో చెప్పారు. ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాట వినండి. ఇదిగో నక్షత్రము, యాకోబులో ఉదయించబడుతున్న ఈ నక్షత్రాన్ని ఇదిగో జ్ఞానులైనటువంటి వారు చూస్తూ అంటూ ఉన్నారు, మేము ప్రపంచంలో ఉన్న నక్షత్ర ఖగోళ శాస్త్రములు అనేకమైన నక్షత్రాలను మేము చూశాం, కానీ ఇప్పుడు మాకు కనబడుతున్న నక్షత్రము, ఆ నక్షత్రము సాధారణమైనది కాదు, అది ఆయన నక్షత్రము అని వ్రాయబడి ఉంది. ఎవరి నక్షత్రము? మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనములో మీరు చదవవలసిన అవసరం లేదు, కానీ ప్రియులారా 9వ వచనంలో వ్రాయబడి ఉంది, ఇదిగో ఆ నక్షత్రము యేసు ఆ ఉండిన ఆ చోటి ఇంటి వద్దకు వచ్చి, ఇదిగో అక్కడికి వచ్చిన తర్వాత వ్రాయబడి ఉంది, ఇదిగో జ్ఞానులు యేసును చూచి సాగిలపడి, ఇదిగో వారు తమ పెట్టెలను విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా సమర్పించరు. ప్రియులారా, ఈరోజు నా సందేశం ఏంటో తెలుసా? నీ నక్షత్రం ఉదయించబడిన నక్షత్రం, ఈ యాకోబులో ఉదయించబడే ఈ నక్షత్రం ఎక్కడ వరకు సాగాలి అని అంటే, ఇంటి పైన స్టార్ వరకు కాదు, వీధిలో స్టార్ వరకు కాదు, లేకపోతే బజార్లో స్టార్ వరకు కాదు. ఎక్కడి వరకు అని అంటే, సర్వశక్తిమంతుడైన ప్రభువును చూసేంత వరకు వెళ్ళాలి. దేవునికి స్తోత్రం చూద్దాం, దేవునికి స్తోత్రం చూద్దాం. ఈ రోజున చాలా మంది యొక్క భక్తి, ఈ రోజున చాలా మంది యొక్క ప్రార్థన, ఈ రోజున చాలా మంది యొక్క విశ్వాస ఆధ్యాత్మిక నడవడిక ఎక్కడి వరకు అని అంటే, డిసెంబర్ 25వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు క్రిస్మస్ అయిపోద్ది. కాదు. మన క్రిస్మస్, మన ఆనందం, మన విశ్వాస ఆధ్యాత్మికమైన నడవడిక, మన భక్తి జీవితం ఎక్కడి వరకు నడవాలి అని అంటే, యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రము ఎక్కడి వరకు వెళ్ళింది, ఎక్కడికి చేర్చబడింది అని అంటే, ఇదిగో అక్కడ ప్రభువును చూచేంత వరకు జ్ఞానులు విడిచిపెట్టల. మీరు బైబిల్ గ్రంథాన్ని జాగ్రత్తగా చదివితే, జ్ఞానులు ప్రభువును చూచారు, గొర్రెల కాపరులు ప్రభువును చూచారు, భక్తుడైనటువంటి దైవజనుడైన సిమియోను ప్రభువును చూచాడు. ఇదిగో పరలోకం నుంచి దిగివచ్చిన దేవుని దూతలు ప్రభువును చూశారు. ప్రభువును చూడకపోతే అది క్రిస్మస్ కానే కాదు. ప్రభువును చూడాలి. అందుకే బైబిల్ చెబుతుంది, యెహోవా దయాళుడని రుచి చూచి చెప్పాలి, రుచి చూచి తెలుసుకోవాలి. ప్రభువును ఊరక దూరంగా నుంచి చూస్తే మనకు అర్థం కాదమ్మా. చాలా మందికి ప్రభు అర్థం కాకపోవటానికి కారణం ఏంటో తెలుసా? మనం చాలా దూరం నుంచి ప్రభువును చూస్తూ ఉంటాం. మనం దూరంగా ఉండి ప్రభువును చూస్తాం. యేసు ప్రభు అంటే ఇదిగో ఆయన అలాంటి వాడండి, యేసు ప్రభు వారంటే అలాంటి వ్యక్తి అండి, యేసు ప్రభు అంటే ఇలాంటి వాడండి అని మనం దూరం నుంచి చూస్తాం. కాదు, ప్రభు దగ్గరికి వచ్చి చూస్తే ఆ నక్షత్రము, యాకోబులో ఉదయించిన ఆ నక్షత్రం ఎలాంటి నక్షత్రము, ఆ నక్షత్రంలో ఉన్న ఆశీర్వాదపు జల్లులు మనం చూడగలుగుతాం. అయితే నా ప్రశ్న ఏంటి అని అంటే, ఈరోజు నేను ఈ సందేశం అందించాలి అంటే సుమారు 2 గంటలు నేను ప్రసంగం చేయాలి, కానీ అంత సమయం నేనేమి చేయాలి. నాకు ఇవ్వబడిన సమయానికి నేను కరెక్ట్గా నేను ముగిస్తాను. ప్రియులారా, బైబిల్లో చాలా పేర్లు ఉన్నాయి. దావీదు పేరు ఉంది, అబ్రహాము పేరు ఉంది. ఇదిగో బైబిల్ గ్రంథంలో యోసేపు పేరు ఉంది, మోషే పేరు ఉంది. బైబిల్ గ్రంథంలో ఇదిగో యెహోషువ పేరు ఉంది, కాలేబు పేరు ఉంది. బైబిల్ గ్రంథంలో నోవాహు పేరు ఉంది. బైబిల్ గ్రంథంలో ప్రార్థన ప్రారంభించిన ఎనోషు పేరు ఉంది. బైబిల్ గ్రంథంలో సేతు పేరు ఉంది. ఇలాంటి పేర్లన్నీ ఉంటే, బిలాముకు దేవుడిచ్చిన ప్రత్యక్షత ఏంటి అని అంటే, యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించును, యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించును. నేను ఆలోచించాను, నేను గమనించాను, ప్రభువా యాకోబులో నీవు ఏం చూస్తే యాకోబులో నుంచి నక్షత్రం వచ్చిందయ్యా. ఈ రోజున నిన్ను, నన్ను, మనలో, మన కుటుంబాలలో ఏం చూడాలి? ఈ రోజున పండగ అంటే, ఈ రోజున క్రిస్మస్ అంటే ఇంటికి పండగ, ఒంటికి పండగ, పంటికి పండగ. ఈ 3 పండగలతో పండగ ముగించబడింది. ఇంటికి రంగు వస్తుంది, ఒంటికి బట్టలు వస్తాయి, పంటికి స్వీట్స్ వస్తాయి, చాలా వస్తాయి లేండి పంటికి. నేను వాటన్నిటి గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ మన క్రిస్మస్, మన ఆనందం, మన ప్రభుని యొక్క సంతోషం ఈ క్రిస్మస్ దినాలలో ఈ కూడికను ఏర్పాటు చేయడానికి గల కారణము, ప్రభు మనకు అనుగ్రహించిన చక్కని క్రిస్మస్ దినాల్లో మనం ఉండగా నక్షత్రము యాకోబులో ఉదయించింది. యాకోబులో ఏం చూస్తే ప్రభు ఆ నక్షత్రము యాకోబులో ఉదయించడానికి కారణమైందో ఒక 5 కారణాలు నేను నక్షత్రము యాకోబులో ఉన్నటువంటి లక్షణాలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను.
మొట్టమొదటిది బైబిల్ గ్రంథంలో ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండము 28వ అధ్యాయం. ఆదికాండం 28వ అధ్యాయం 16 నుంచి 18 వచనాలు త్వరగా చదవాలని కోరుతూ ఉన్నాను. ఆదికాండం 28వ అధ్యాయం 16 నుండి 18 వచనాలు ధ్యానం చేద్దాం. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందు ఉన్నాడు, అది నాకు తెలియకపోయనే అనుకొని భయపడి, ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అనుకొనెను. చాలు ప్రియులారా, మొట్టమొదటిగా యాకోబు ఎక్కడ ఉన్నాడో మీరు జాగ్రత్తగా గమనించాలి. యాకోబు భయముతో పారిపోతూ ఉన్నాడు. యాకోబు తన జీవితంలో అన్న తరుముతూ వస్తూ ఉంటే యాకోబు పరిగెడుతూ ఉన్నాడు. అలసిపోయిన స్థితిలో ఉన్నాడు, కష్టపడుతూ ఉన్నాడు. అతనికి ఎటు వెళ్ళాలో తెలియదు. ఆ భయంకరమైన రాత్రిలో, అలసిపోయిన రాత్రి అతని జీవితం. నా ప్రియులారా, ఈ రోజున మానవాళి జీవితం పరిగెడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, పరిగెడుతూ ఉన్నాడు, అలసిపోతూ ఉన్నాడు. ఏడు చూసిన కష్టమే, ఏడు చూసిన ప్రయాసే, కుటుంబంలో ప్రయాస, సమాజంలో ప్రయాస, పరిగెడుతూ అలసిపోతూ ఉన్నాడు. కానీ మనుష్యుడు గుర్తెరగాల్సింది ఏంటి అనంటే, ఎక్కడ ఉండాలో అక్కడ మనుషుడు ఈ రోజున ఉండటంలా. ప్రియులారా, బైబిల్ చెప్తున్న మాట ఏంటి అని అంటే, బైబిల్ గ్రంథంలో మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నప్పుడు అలసిపోయినటువంటి యాకోబు ఆ రాత్రి ఒకానొక స్థలములోనికి వచ్చాడు. ఆ స్థలములో భయముతో పడుకొని ఉండగానే ఇదిగో ఒక కళ, అతనికి దర్శనం, స్వప్నము కలుగుతూ ఉంది. ఇదిగో నిచ్చెన భూమి మీద నుంచి ఆకాశమునకు వేయబడి ఉంది. దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారు. పరలోక దర్శనమును చూచాడు, పరలోక ప్రత్యక్షతను చూచాడు. ఇప్పుడు కల్లో నుంచి బయటికి వచ్చి అనుకుంటున్నాడు, ఇది నాకు తెలియలేదు. ఏం తెలియలేదంట? ఇది దేవుని మందిరము అని తెలియలేదంట. ఇది దేవుని మందిరము అని తెలియలేదంట. నేను కదంటున్న మాట. మీరు చూడండి, 16వ వచనములో యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకొని. ఏది తెలియట్లేదు? ఈ రోజున మనుషులకు బార్లు తెలుస్తూ ఉన్నాయండి. ఈ రోజున మనుషులకు సినిమా హాళ్ళు కనబడుతున్నాయండి. ఈ రోజున మనుషులకు విహార యాత్రల్లో విచ్చలవిడితనానికి ఈ రోజున కుటుంబాలు నాశనమైపోతున్న విచ్చలవిడితనము కలిగినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కానీ మనుషునికి ఏమి తెలియట్లేదు అనంటే, దేవుని యొక్క మందిరపు యొక్క విలువ అర్థము కావడంలా. దేవుని యొక్క మందిరపు యొక్క విలువ అర్థము కావడంలా. యాకోబుకు అది తెలియలేదంట. ఏం తెలియదు? అతనికి తెలియంది ఏంటి అనంటే, ఇదిగో ఈ స్థలములో ప్రభు ఉన్నాడు అనే విషయాన్ని అతడు తెలుసుకోనలేకపోయాడు. ప్రియులారా, నా మాట జాగ్రత్తగా వినండి. ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం దేని కొరకు అని అంటే, ప్రభు కొరకు. రెండవది, నీవు ఈ మాటలు వింటున్నటువంటి నీ కొరకు, నీ కుటుంబ ఆశీర్వాదం కొరకు, నీ బిడ్డల యొక్క ఆశీర్వాదం కొరకు, నీ కుటుంబంలో నెమ్మది కొరకే గాని మరొకటి దేని కొరకు కానే కాదు. ఇది ఎందుకొరకు? ఈ బెతెస్దా కోనేటిలో కుంటివాడు బాగుపడ్డాడు కదా. ఈ బెతెస్దా కోనేటిలో ఇదిగో రోగులు బాగుపడ్డారు కదా. ఈ బెతెస్దా కోనేటిలో చాంద్ర రోగం కలిగిన వారు బాగుపడుతున్నారు కదా. ఎందుకు అని అంటే, ఇది దేవుడు ఉండిన స్థలము. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రం చూద్దాం. దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులారా, దేవుడు ఉండిన స్థలము. యాకోబు అంటున్నాడు, నేను ఇదిగో నాకు తెలియకపోయింది. నా ప్రియులారా, నేను ఒక మాట నీతో చెప్పాలని కోరుతూ ఉన్నాను ఈ రాత్రి. నీకు సినిమా హాలు తెలియకపోయినా పర్వాలా, నీకు మందు బార్ షాపులు తెలియకపోయినా పర్వాలా, కానీ నువ్వు తప్పనిసరిగా తెలుసుకోవాల్సింది ఏంటి అనంటే, దేవుడు ఉండిన స్థలమును నీవు తప్పక తెలుసుకోవాలి. దేవుడు ఉండిన స్థలమును నీవు తప్పక తెలుసుకోవాలి. యాకోబు అంటున్నమాట, ఇది నాకు తెలియలేదు అని చెప్పి, అయితే ఇప్పుడు నాకు తెలిసింది కనుక ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు? 16వ వచనములో ఈ స్థలం అందున్నాడు, అది నాకు తెలియకపోయాను అనుకున్న యాకోబు 17వ వచనములు అంటున్నాడు, భయపడి దేవుని యొక్క మందిరం అంటే మనకు ఎల్లప్పుడూ భయము కలిగి ఉండాలి.
నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా? నా మాట అర్థమైందా? మరొకసారి మీకు జ్ఞాపకం చేస్తాను. మానవులమైనటువంటి మనం గ్రహించాల్సిన విషయం ఏంటో తెలుసా? దేవునికి భయపడాలి. దేవుడు ఏర్పాటు చేసిన దేవుని మందిరమునకు మనము భయపడాలి. నా ప్రియులారా, ఈ రోజున చాలా మందికి దైవ భయము లేదు. దైవ సన్నిధి అంటే భయము అసలే లేదు. కారణాలు, ఆ భయము లేని దాన్ని బట్టి ఈ రోజున కుటుంబాలలో కలహాలు, ఈ రోజున కుటుంబాలలో గొడవలు, ఈ రోజున కుటుంబాలలో గుద్దులాటలు, ఈ రోజున కుటుంబాలలో భయంకరమైన సమస్యలు రావటానికి కారణం ఏంటి అని అంటే, ఈ రోజున మనుషులకు దైవ భయము లేదు. మనుషులకు దెయ్యముల భయం ఉంది, నాయకుల భయం ఉంది, మనుషుల భయం ఉంది, లోకం భయం ఉంది, మార్గంలో యాక్సిడెంట్లకు సంబంధించిన భయం ఉంది, ఇదిగో వాహనాల గురించిన భయం ఉంది. కానీ ఈ రోజున సమాజంలో ఏ భయము లేదో తెలుసా? దేవుని యొక్క భయము ఈ రోజున మనుషులకు లేదు. కానీ యాకోబు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు నక్షత్రము యాకోబులో ఉదయించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? యాకోబుకు ఒకటి ఉంది. అది ఏంటి అనంటే, దేవుని యొక్క మందిరములో ఆ ఉన్న స్థలములో అతడు ఉన్నాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులారా, ఈ రాత్రి ఒక ప్రశ్న నేను అడగాలని కోరుతున్నా. అది ఏంటో తెలుసా? నీవెప్పుడైనా దేవుని యొక్క మందిరమును విడిచి నీ ఇష్టానుసారంగా తిరుగుతున్నావేమో? దేవుడికి ఇవ్వాల్సిన సమయాన్ని, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థలములో, ఉండాల్సిన స్థలములో ఈ రోజున నీ ఉండకుండా బైబిల్ చేతబట్టుకొని ఇదిగో దేవుని మందిరములో ఉండకుండా నీవు వెళ్తూ ఉన్నావేమో. జాగ్రత్త. దైవ భయము నీకు లేకపోతే, దేవుని యొక్క కృప నీకు దూరం అయిపోతే, నిన్ను నీ కుటుంబాన్ని ఎవరును కూడా ఆదరించలేరు. యాకోబుకు ఆ విషయం అర్థమైపోయింది. యాకోబుకు ఆ విషయం అర్థమైపోయి అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ఈ స్థలములో యెహోవా ఉన్నాడు అని నేను ఎరుగకపోయాను, అది నాకు తెలియక పోయింది. ఇప్పుడు ఒక మాట చెప్పమంటారా? ఇప్పటి వరకు నీకు ఇది దేవుని మందిరం అని నీకు అర్థం కాలేదేమో, కానీ ఈ రోజున ఇది దేవుని మందిరం అని ప్రభు నీకు జ్ఞాపకం చేస్తున్నాడు, నీకు తెలియజేస్తున్నాడు. ఈ రోజు నుంచైనా నీకు దైవ భయము నీకు రావటం ప్రారంభించాలి. దేవునికి స్తోత్రం చూద్దాం. దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులారా, దేవుని యొక్క మందిరము ఈ స్థలములో ఉండటం, దేవుని యొక్క మందిరము మీ చుట్టూ ఉండటం, దేవుని యొక్క మందిరపు యొక్క ప్రార్థనా స్థలము మీ గృహాలకు సమీపంలో ఉండటం, అది మీకు ఆశీర్వాదం అని దేవుని యొక్క సేవకునిగా మరొక మారు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ప్రియులారా, బైబిల్ చెబుతున్న మాట ఏంటో తెలుసా? దానినే మరలా ఒక అడుగు ముందుకు వేసి ఇదిగో యాకోబు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇది దేవుని మందిరము అని పలికినటువంటి యాకోబు 18వ వచనములో 17వ వచనంలో చివరి వచనంలోనికి వచ్చిన తర్వాత అంటాడు, చివరి మాటలు అంటాడు, ఇది పరలోకపు గవిని. ఇదే ఏదంట? పరలోకపు గవిని. పరలోకపు గవినమ్మా. గేట్ ఆఫ్ హెవెన్ అని ఉంది బైబిల్లో. ఇట్ ఈస్ ద గేట్ ఆఫ్ హెవెన్ అంటే అర్థం ఏంటో తెలుసా? దేవుని మందిరము అంటే పరలోక రాజ్యమునకు వెళ్ళటానికి ప్రవేశ ద్వారము లాంటిది. అది పరలోకపు గవిని. ఈ రోజున మనం అనేక గేట్ల దగ్గర కాపలా కాస్తూ ఉంటాం, అనేక గేట్ల దగ్గర రాత్రింబగళ్ళు ఉంటాము. కానీ పరలోకపు గవిని అయిన దేవుని మందిరములో యాకోబు ఒక్క రాత్రి పడుకున్నాడు. ఆ రాత్రి అతని జీవితాన్ని ఆశీర్వాదకరంగా ప్రభు మార్చివేశాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. యాకోబులో నక్షత్రం ఉదయించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? యాకోబు ఎక్కడ ఉండాలో అక్కడ ఉన్నాడు. ఈ రోజున ఆదివారం ఆరాధన ప్రార్థనా సమయంలో నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, దేవుని మందిరంలో ఉండాల్సిన సమయంలో దేవుని మందిరంలో నీ ఉండకుండా ఎక్కడ ఉంటున్నావు ఒకసారి ఆలోచన చేయి. ఈ రోజున టీవీలకి సీరియళ్ళకి ఇచ్చినంత ఆ సమయము దేవునికి మనము ఇవ్వలేకపోతున్నాం. చాలా దౌర్భాగ్యమైనటువంటిది. కానీ యాకోబు అంటున్నాడు, ఇది పరలోకపు గవిని. నా ప్రియులారా, ఒక విచారకరమైనటువంటి మాట ఏంటో తెలుసా? అబ్రహాముతో ప్రయాణము ప్రారంభించినటువంటి లోతు, ఆదికాండం 13వ అధ్యాయములో అబ్రహాముతో పాటు ఆశీర్వదించబడిన లోతు, ఇదిగో అబ్రహాము దగ్గర సమీపముగా బంధువుగా ఉన్నటువంటి ఈ యొక్క లోతు 19వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడున్నాడో తెలుసా? ఎక్కడ ఉన్నాడు? ఎవరైనా చెప్పగలుగుతారా? ఆదికాండం 19వ అధ్యాయం 1వ వచనంలో ఎక్కడున్నాడో తెలుసా? సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. నా ప్రియులారా, సొదొమ గవిని యొద్ద కూర్చున్నాడు. సొదొమ దుష్టులైనటువంటి ప్రజలు,
పాపంతో నింపబడినటువంటి ఆ ప్రజలు, అపవిత్రతతో నింపబడినటువంటి ఆ ప్రజలు, దైవ భయము లేనటువంటి వారితో ఈ లోతు ఎక్కడ ఉన్నాడు అని అంటే, దేవుని దూతలు సొదొమ గొమొర్రా ప్రాంతమును నాశనం చేయడానికి వచ్చే సమయానికి లోతు ఎక్కడ ఉన్నాడు అని అంటే, లోతు ఎక్కడ ఉన్నాడు తెలుసా? అక్కడ సొదొమ గవిని యొద్ద కూర్చొని ఉన్నాడు. ప్రియులారా, నా ప్రియ తండ్రి, నా ప్రియ సహోదరుడా, ఈ రోజున దేవుని మందిరానికి, దేవుని సన్నిధానమునకు వచ్చి ప్రభువుతో కూడా కూర్చోవలసిన నీ కుటుంబము, నీ బిడ్డలతో కలిసి ఆనందించాల్సిన సమయంలో ఇప్పుడు మనుషులు, పురుషులు ఎక్కడ ఉంటున్నారో తెలుసా? ఉండరాని స్థలాల్లో ఈ రోజున ఉంటున్నారు. పిల్లలు, ఒక మాట జ్ఞాపకం చేస్తాను. సోమవారం నుంచి శనివారం సాయంత్రం వరకు దేని కొరకు కష్టపడతారండి? దేని కొరకు కష్టపడతారు చెప్పండి అమ్మా? దేని కొరకు? ఆదివారం కోసం కాదు, కుటుంబ పోషణ కొరకు, బిడ్డల కొరకు ప్రయాసపడతారు. అవునా కదా? ప్రయాసపడతారు. బిడ్డలకు కావాల్సింది ఇవ్వాలని. సోమవారం ఉదయం 8 గంటలకు పనికి వెళితే సోమవారం సాయంత్రం 8 గంటల వరకు కూడా ఆశ, ప్రయాస, కష్టము దేని కొరకో తెలుసా? నేను పడేటువంటి ప్రతి కష్టము కూడా నా బిడ్డలకు ఆశీర్వాదం, నా బిడ్డలకు ఆహారం ఇవ్వాలని. కానీ శనివారం సాయంత్రం 5 గంటలకు డబ్బులు వస్తే వచ్చేటప్పుడు డబ్బులు తీసుకున్న తర్వాత సరాసరి ఇంటికి వస్తాడా? రాడు. ఎక్కడుంటాడు? సొదొమ గవిని, పాపంతో నింపబడినది. తాగొచ్చిన వాడు తాగి తందనాలాడుతూ ఊరుతూ తూగుతూ వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఏమంటాడు? ఇదిగో వారం రోజులు కష్టపడినటువంటి ఈ వ్యక్తి కొరకే బిడ్డలు, భార్య ఎదురు చూస్తూ నా తండ్రి వచ్చేటప్పుడు ఇదిగో 5 రోజులు కష్టపడింది కూడా ఈ శనివారం కష్టం వస్తూ ఉంది, వచ్చేటప్పుడు నా తండ్రి ఒక స్వీట్ నా కొరకు తీసుకొని వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంటే, పిల్లలు వచ్చేటప్పుడు తండ్రి ఎట్లా వస్తున్నాడండి? చూడగానే పిల్లలకు ఒక్కసారి కుదేలైపోతున్నారు. కారణం ఏంటో తెలుసా? ఈ రోజున మనుషులు ఉండకూడని స్థలములైన సొదొమ గవిని ప్రాంతమైన త్రాగుడు బానిసత్వానికి ఈ రోజున కృంగిపోతూ నాశనమైపోయి కుటుంబాలు నష్టపోవటానికి కారణం అవటం లేదా? దేవుని మందిరములో ఉంటే ఆ పరిస్థితి నీ కుటుంబానికి రాదు. శనివారం నీ బిడ్డలు, నీ కుటుంబం, నీ భార్య, నీ బిడ్డలు, నీ తల్లిదండ్రులు ఏమనుకుంటుంటారో తెలుసా? ఈరోజు నా భర్త డబ్బులు తీసుకొని వస్తాడు, ఈరోజు నా తండ్రి కష్టపడి తీసుకొని వస్తాడు, వచ్చిన తర్వాత మేము హాయిగా కూర్చొని భోజనము చేయాలి, మేమందరము కూడా సంతోషంగా ఈ వారం రోజులు పచ్చడి బ్రతుకులతో ఇదిగో కష్టముగా సాగిన మా జీవితం ఈ శనివారం, ఆదివారం కొంచెం హాయిగా ఆనందంగా బ్రతకాలనుకునే ఆ సమయానికి వచ్చేటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? త్రాగుడుతో వచ్చినటువంటి ఆ వ్యక్తి కుటుంబంలో నరకాన్ని తయారు చేస్తూ ఉన్నాడు. కారణం ఏంటి? ఉండకూడని స్థలములో ఉంటూ ఉన్నాడు. యాకోబు ఉండకూడని స్థలములో లేడమ్మా. యాకోబు ఒంటరి వాడే. యాకోబు భయపడుతూ ఉన్నాడు. కానీ యాకోబు ఎక్కడ ఉన్నాడో తెలుసా? ఇదిగో అంటూ ఉన్నాడు, ఇది యెహోవా స్థలము, ఇది దేవుని మందిరము, ఈ స్థలములో నేను ఉంటాను అని చెప్పి ఆ స్థలములోనికి వచ్చినటువంటి యాకోబు, అతని పేరు ఆశీర్వదించబడటానికి కారణమయ్యింది. దేవునికి స్తోత్రం చూద్దాం. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇక దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులారా, దేవుని యొక్క మందిరములో దేవునితో ఉండటం నీకు ఆశీర్వాదం. యాకోబులో నక్షత్రం ఉదయించడానికి మొదటి కారణం ఏంటో తెలుసా? యాకోబు ఎక్కడ ఉన్నాడో తెలుసా? యాకోబు దేవుని మందిరమైన పరలోకపు గవిని స్థలములో ఉన్నాడు. రెండవది, యాకోబు ఎక్కడ ఉన్నాడు? యాకోబు యొక్క జీవితంలో ఎందుకు అతని జీవితంలో ఆశీర్వదించబడటానికి, అతని జీవితంలో అతను దేవునితో నిలవబడటానికి గల కారణం ఏమిటి? యాకోబులో నుంచి నక్షత్రం రావటానికి కారణం ఏంటి అని అంటే, రెండవ కారణాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనాన్ని ఎవరైనా త్వరగా చదవాలని కోరుతూ ఉన్నారు. ఆదికాండము 32వ అధ్యాయం 10వ వచనాన్ని ధ్యానం చేద్దాం. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రుడను. చాలు, చదవండి. ఆ తర్వాత, ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యొర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులు అయితేనే. దేవునికి స్తోత్రం చూద్దాం.
దేవునికి స్తోత్రం. చూద్దాం ప్రియులారా, 28వ అధ్యాయములో యాకోబు ఎక్కడ ఉన్నాడు అని అంటే, ఇదిగో పరలోకము గమని దేవుని మందిరమైన ఆ స్థలములో యాకోబు ఉన్నాడు. ఇప్పుడు యాకోబు చేతిలో ఏముందో వ్రాయబడి ఉంది. యాకోబు అంటున్నాడు 32వ అధ్యాయం 10వ వచనములు అంటున్నాడు, ఏమంటున్నాడో తెలుసా? అయ్యా, నాకు తల్లి దూరంగా ఉంది, నాకు తండ్రి దూరముగా ఉన్నాడు, నా కడుపు నా యొక్క సొంత పుట్టి నా రక్త సంబంధి అయిన నా అన్నే నాకు శత్రువుగా మారిపోయాడు. ఇలాంటి పరిస్థితుల్లో నేను ఎక్కడ ఉన్నాను, నేను ఏం చేస్తున్నాను, నేను ఎటు వెళ్తూ ఉన్నాను, నా చేతిలో ఏముంది అని అంటే, ఇక్కడ అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ప్రభువా, నేను ఈ స్థితిలో ఉన్నాను అని అంటే అది నీ కృప తప్ప మరొకటి లేనే లేదు. నేను నువ్వు చేస్తున్న కృపకి, నీవు చూపించిన ఈ జీవితానికి, నీవు ఇచ్చిన ఈ బ్రతుకుకి, నీవు ఇచ్చినటువంటి ఈ జీవానికి, నీవు ఇచ్చిన ఈ దినానికి నేను అపాత్రుడను. ఏశావు చేతిలో చిక్కుంటే ఈ మాట ఈరోజు చెప్పగలిగేవాడే కానే కాదు. ఏశావు చేతిలో ఆ రోజే దొరికింటే, ఏశావు యొక్క ఖడ్గానికి ఆ రోజే అతని జీవితం ముగించబడేది. కానీ యాకోబు అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఇదిగో ప్రభువా, అపాత్రుడనైనటువంటి నన్ను ఇప్పుడు నీవు కృప చూపించావు. ఈ అపాత్రునిలో ఏం చూశాడు ప్రభు? ఈ అపాత్రులో ఏం చూశాడు? చాలా మంది యాకోబును మోసగాడు అంటారు. నేను ఒక మాట చెప్పమంటావా? యాకోబు ఎన్నిసార్లు మోసం చేశాడు చెప్పండి? ఎన్నిసార్లు మోసం చేశాడు? ఎన్నిసార్లు చేశాడమ్మా? ఎన్నిసార్లు చేశాడు యాకోబు? ఎన్నిసార్లు చేశాడు? మొట్టమొదటిసారి గర్భములో ఉన్నప్పుడు మెడిమ పట్టుకున్నాడు. రెండవసారి ఒక పూట కూటి కొరకు తన యొక్క అన్న జ్యేష్ఠత్వమును తీసుకున్నాడు. మూడవసారి ఆశీర్వాదం కొరకు మేక చర్మమును ధరించిన వాడే తండ్రి దగ్గరికి వెళ్ళాడు. ఈ 3 పర్యాయాలు అతడు అనాలోచితముగానే అతడు మోసం చేశాడు. కానీ ఎన్ని పర్యాయాలు మోసపోయాడో తెలుసా? యాకోబు తిరిగి వచ్చేటువంటి సమయంలో తన మామతో ఒక మాట అంటాడు, అయ్యా, ఇన్ని సంవత్సరాలలో నీవు నా జీవితమును ఎన్ని మార్లు మార్చావన్నాడు. ఎన్ని మార్లు? 10 మార్లు. 3 సార్లు మోసం చేసిన యాకోబు ఇప్పుడు ఎన్నిసార్లు మోసపోయాడు చెప్పండి? ఎన్నిసార్లు? అంతేనా? జీతం విషయంలో 10 సార్లు, వివాహ విషయంలో. ప్రియులరా, యాకోబు మోసం చేసిన దానికంటే మోసపోయిందే ఎక్కువ. అయితే యాకోబు యొక్క జీవితములో, తన జీవితమును ఆశీర్వాదకరముగా నక్షత్రం యాకోబులో నుంచి ఉదయిస్తుంది అని బిలాము చెప్పడానికి, ప్రవచన వాక్కును పలకటానికి రెండవ కారణం ఏంటి అని అంటే, యాకోబులో ఏముంది అంటే, యాకోబు చేతిలో కర్ర ఉంది. ఏముంది? యాకోబు చేతిలో కర్ర ఉంది. ఏశావు చేతిలో ఏముంది? ఏశావు చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. కయ్యూను చేతిలో ఏముంది? ఖడ్గం ఉంది. సౌలు చేతిలో ఏముంది? ఈట ఉంది. ఇదిగో దావీదు చంపినటువంటి గొల్లియాతు చేతిలో ఏముంది? ఈట ఉంది. కానీ భక్తుడైనటువంటి యాకోబు యొక్క చేతిలో ఏముంది? కర్ర ఉంది. కర్ర దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము. దేవునికి స్తోత్రం చూద్దాం. కర్ర దేవుని యొక్క వాగ్దానానికి సాదృశ్యం. కర్ర దేవుడిచ్చినటువంటి ప్రమాణమునకు సాదృశ్యం. కర్ర దేవుడిచ్చినటువంటి ధర్మశాస్త్రమునకు సాదృశ్యం. అందుకే యాకోబు కర్రను పట్టుకొని వెళుతూ ఉన్నాడు. అందుకే అంటున్నాడు, ప్రభువా, ఏశావు ఖడ్గము పట్టుకుంటే అతని జీవితంలో నష్టమే కలిగింది. ఇదిగో నాయన, కయ్యోను ఖడ్గము పట్టుకుంటే అతని జీవితంలో నష్టమే కలిగింది. సౌలు ఖడ్గము పట్టుకుంటే అతని జీవితంలో నష్టమే కలిగింది. కానీ యాకోబు యొక్క చేతిలో ఖడ్గము లేదు, కర్రను పట్టుకుంటే రెండింతలు దీవించబడ్డాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులరా, ఇది దేవుని యొక్క వాక్కు. ఇది దేవుని యొక్క వాక్కు. నా ప్రియులరా, ఒక మాట నేను నీతో చెప్పాలనుకుంటూ ఉన్నా. ఈ వాక్యాన్ని నువ్వు కనుక పట్టుకోగలిగితే, ఈ వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే, ఈ వాక్యానికి ఏమి నువ్వు పట్టుకోకపోతే ఈ వాక్యానికి ఏమి నష్టం జరగదు. నష్టం జరుగుద్దా? నష్టం ఏం జరగదు. వాక్యాన్ని నేను పట్టుకుంటే నాకు ఆశీర్వాదం.
వాక్యాన్ని నువ్వు పట్టుకుంటే నీకు ఆశీర్వాదం. యాకోబు వాక్యాన్ని పట్టుకున్నాడు కనుక యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించింది. యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించడానికి కారణమైంది. ఇప్పుడు యాకోబు ఏమంటూ ఉన్నాడు అని అంటే, యాకోబు అంటున్న మాట ఏంటో తెలుసా? అయ్యా, ఇదిగో నేను యొర్దాను దాటేటప్పుడు నాయనా నా చేతిలో ఖడ్గము లేదయ్యా, నా చేతిలో ఏమీ లేదయ్యా, నా చేతిలో ఏముంది అని అంటే ఒక కర్రను చేత పట్టుకొని నేను వెళ్ళాను. కర్రను పట్టుకొని నేను వెళ్ళాను. ఈ కర్రను పట్టుకొని వెళ్ళినటువంటి యాకోబు రెండింతలుగా ఆశీర్వదించబడ్డాడు. దేవునికి స్తోత్రం చేద్దాం. దేవునికి స్తోత్రం చేద్దాం. ఖడ్గము పట్టుకున్న కయ్యను దేశదిమ్మరైపోయాడమ్మా. ఏశావు కదిగో ఖడ్గమును పట్టుకున్న ఏశావు భ్రష్టుడైపోయాడు. ఇదిగో ఖడ్గమును పట్టుకున్నటువంటి సౌలు కొండ మీద దిక్కులేని చావు చచ్చాడు. కారణం ఏంటో తెలుసా? ఖడ్గము నిన్ను చంపివేస్తుంది, కానీ కర్ర నిన్ను బ్రతికిస్తుంది. కర్ర నిన్ను బ్రతికిస్తుంది. యాకోబు చేతిలో ఏముంది? కర్ర ఉంది. మోషే చేతిలో ఏముంది? కర్ర ఉంది. దేవునికి స్తోత్రం చేద్దాం. దావీదు చేతిలో ఏముంది? దావీదు చేతిలో కూడా కర్రే ఉంటుంది. మీరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళిన తర్వాత మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, అయ్యగారు సామెల అయ్యగారు, అయ్యా నీకు దండాలయ్యా, నిన్ను చూసి నిన్ను చూడటం ఎక్కువైపోయింది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, దావీదును చూడగానే అందరూ ఏమంటారో తెలుసా? దావీదు చేతిలో ఒడిశా, దావీదు చేతిలో 5 రాళ్ళు, దావీదు చేతిలో ఇవన్నీ అంటారు. కానీ దావీదు ఏమంటాడో తెలుసా? మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 47వ వచనాన్ని మీరు ఇంటికి 43వ వచనాన్ని మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోనండి. ఏమని వ్రాయబడిందో తెలుసా? దావీదు తన కర్రను పట్టుకొని వెళ్ళెను అని ఉంటుంది. దావీదు కర్రను పట్టుకొని వెళ్ళాడు. దావీదు యాకోబు కర్రను పట్టుకొని యాకోబు రెండింతలు దీవించబడ్డాడు. కర్రను పట్టుకున్న మోషే తన జీవితంలో 40 సంవత్సరాలు ఇశ్రాయేలు 20 లక్షల మంది ప్రజలను నడిపించడానికి కారణమయ్యాడు. అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు కర్రను పట్టుకొని జరిగించాడు. ఇదిగో కర్రను పట్టుకొని వెళ్ళినటువంటి దావీదు ఇదిగో భయంకరుడైన 40 దినాలు భయపెడుతూ ఇశ్రాయేలును భయపెడుతూ ఉన్నటువంటి ఆ గొల్యాతును చంపడానికి, గొల్యాతు మీద విజయమును సాధించడానికి కారణం ఏంటో తెలుసా? దావీదు చేతిలో ఏముంది అని అంటే కర్ర ఉంది. నా ప్రియులారా, ఈ సంవత్సరం యొక్క ముగింపు దశలోనికి మనం వస్తూ ఉన్నాం. ఈ క్రిస్మస్ దినాలు లేకపోతే ఈ నూతన సంవత్సరంలోనికి మనం వెళ్ళటానికి సిద్ధపడుతున్న ఈ దినాలలో దేవుని సేవకునిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఒక మాట ఏంటో తెలుసా? నువ్వు కర్రను పట్టుకొని ఈ దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొని, బైబిల్ని పట్టుకొని నీ ప్రయాణాన్ని కొనసాగించు. ఎప్పటి నుంచైనా నీవు రెండింతలుగా అద్భుతాల ద్వారా నీవు పొందలేని విజయాలను చూడగలుగుతూ దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలను చేయటం ప్రారంభిస్తాడు. దేవునికి స్తోత్రం చూద్దాం. ప్రియులారా, యాకోబులో నక్షత్రం ఉదయించడానికి కారణం ఏంటి? యాకోబులో ప్రభు ఏం చూశాడు అని అంటే, ఒకటి, యాకోబులో ఇదిగో అతడు దేవుడు ఉండిన స్థలములో ఉన్నాడు. రెండవది, యాకోబు యొక్క చేతిలో ఏముంది అని అంటే, యాకోబు చేతిలో దేవుని యొక్క కర్ర ఉంది. మూడవది, యాకోబులో ఏం చూశాడు ప్రభు? ఏం చూస్తే యాకోబులో ఏం కనబడుతుంది యాకోబులో అని అంటే, ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనాన్ని త్వరగా చదవండి ఎవరైనా. ఆదికాండము 25వ అధ్యాయం 27వ వచనాన్ని త్వరగా చదవాలని కోరుతున్నాను. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గోడారములో నివసించుచుండెను. చాలు ప్రియులారా, జాగ్రత్తగా ఈ మాటను మీరు చూడండి. ఇదిగో ఇద్దరు వ్యక్తులను జ్ఞాపకం చేస్తున్నాడు. ఇద్దరు కూడా ఒకే కుటుంబంలో పెరిగిన వారండి. ఇద్దరు కూడా ఒకే తండ్రి ద్వారా జన్మించబడిన వారండి. ఇద్దరు కూడా ఒకే తల్లి పెంపకం దగ్గర పెరిగిన వారండి. ఇద్దరు కూడా ఒకే ఇంటిలో పెరుగుతున్న వారండి. ఇద్దరు కూడా ఒకే విధమైన ఆహారాన్ని తీసుకునేటువంటి వారు. కానీ బైబిల్ చెప్తున్న సత్యం ఏంటో తెలుసా? ఇద్దరి గురించి 2 రకాలైనటువంటి విషయాలు చెప్తున్నాడు. ఇదిగో ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం చూద్దాం. ఇప్పుడు మీ అందరికీ చిన్న ప్రశ్న. వేటాడేవాడి దగ్గర ఏముంటది?
చెప్పండి అమ్మ, అసలు మీరు అందరు ఎట్లున్నారంటే మాకు మీకు అసలు సంబంధం లేదన్నట్టుగా ఉన్నారు. వేటాడేవాడి దగ్గర ఏముంటుంది? ఏముంటుంది? బాణాలు ఉంటాయి, ఖడ్గాలు ఉంటాయి, బల్యాలు ఉంటాయి. అవునా? అవునా? ఇవన్నీ కూడా ఉంటాయి. కానీ ఇంటిలో సాధువుగా ఉన్న వారి దగ్గర ఏముంటాయి? కర్ర ఉంటుంది. కుక్క వస్తే కుక్కను తరవటానికి కర్ర తప్ప ఏమీ ఉండదు. ప్రియులారా, ఈ రెండు విషయాలను నేను చాలా విషయాలు దీని గురించి నేను బోధించి చెప్పాలి, కానీ సమయం అయిపోయింది కనుక నేను ముగించడానికి వెళ్ళకముందు ఈ రెండు విషయాల్లో ఉన్న తేడాను చూపించి నేను వెళ్తాను. ఏశావు వేటాడేటువంటి వాడు. వేటాడేవాడికి ఏముంటుంది అని అంటే పగ ఉంటుంది, పట్టుకోవాలనేటువంటి ఆశ, చంపాలి అనేటువంటి కోరిక ఉంటుంది. కానీ సాధువుకు అది ఉండనే ఉండదు. ఇంకొక మాటలో చెప్పాలి అనంటే ఏశావు కోపిష్టి, యాకోబు మాత్రము సమాధానం కలిగిన వాడు. ఈ రోజున కుటుంబాలలో నా ప్రియ తండ్రి, నా ప్రియ సహోదరుడా, నా ప్రియ తల్లి, నా ప్రియ చెల్లి, ఈ రోజున ఒక ప్రశ్న నిన్ను అడగాలని కోరుతున్నాను. నీ పిల్లలు నిన్ను చూస్తే, నీ తల్లిదండ్రులు నిన్ను చూస్తే, నీ భార్య నీ బిడ్డలు నిన్ను చూస్తే, నీ అన్నదమ్ములు నిన్ను చూస్తే ఏశావులాగా కోపిష్టిలాగా ఒక వ్యక్తిని చూసి అయ్యో వీడు వస్తున్నాడు, అయ్యో వీడు భయంకరమైన వ్యక్తి, అయ్యో వీడు వస్తున్నాడు, ఇతని స్వభావం మంచిది కాదు అని భయపడిపోతున్నారా? లేకపోతే యాకోబులాగా ఇతడు మృదు స్వభావి అని చెప్పి నీ దగ్గరికి వస్తూ ఉన్నారా? ప్రియులారా, వేటాడేటువంటి స్వభావం కలిగిన ఏశావు కోపముతో సమానము. కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. కోపము దేవుని యొక్క నీతిని నెరవేర్చదు. అందుకే బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? కోపమును మీరు మానుడి అని వ్రాయబడి ఉంది. ఈ రోజున బిడ్డలకు ఏం చూపించాలో తెలుసా? బిడ్డలకు కోపం కాదమ్మా. ప్రియ తండ్రి, నీ కుటుంబానికి, నీ కన్న బిడ్డలకు నీ కోపంగా చూపించడం కాదు. నీ బిడ్డలకు, నీ కన్న బిడ్డలకు, నీ కుటుంబంలో ఏం కనపడాలో తెలుసా? నిన్ను చూడగానే ఒక ప్రేమ కనపడాలి, ఒక ఆప్యాయత కనబడాలి, నీ కుటుంబంలో ఒక నెమ్మది కనబడాలి. నువ్వు కనబడగానే నీ బిడ్డలకు, నీ కుటుంబంలో నీ భార్యకు, ఇదిగో నీ వస్తున్నావంటే ఒక భయంకరమైన కోపిష్టి వస్తున్నాడు అని ఇంట్లో భయపడకూడదు. ఎలా ఉండాలో తెలుసా? ఒక మంచి వ్యక్తి నా కుటుంబంలోనికి వస్తున్నాడు అని నెమ్మదిగా నీ కుటుంబం కొరకు, నీ కొరకు ఎదురు చూచే ఒక కుటుంబముగా ఉంటే ఆ కుటుంబము సాధువుగా ఉన్నటువంటి యాకోబు యొక్క జీవితము. దేవునికి స్తోత్రం చూద్దాం, దేవునికి స్తోత్రం చూద్దాం. ఈ రోజున నిజంగా మన కుటుంబాలలో మన బిడ్డలు, లేకపోతే మన యొక్క భార్య, లేకపోతే మన తల్లిదండ్రులు, మనతో పిల్లలు మనతో కూర్చొని నిజంగా మన ప్రక్కన కూర్చొని మాట్లాడి ఎన్ని రోజులైందో చూసారా? కారణం ఏంటో తెలుసా? నీ కోపం. కారణం ఏంటో తెలుసా? నీ యొక్క వ్యక్తిత్వం. కారణం ఏంటో తెలుసా? నీ గర్భమును పుట్టినటువంటి బిడ్డలను ప్రేమించడానికి బదులు ఇదిగో ఏశావులాగా నీ జీవితంలో నీవు చూపించే ఒక భయంకరమైన కోపమే అది వేటాడే స్వభావము. వేటాడే స్వభావం కలిగిన కయ్యూను ఏం చేశాడో తెలుసా? తన యొక్క సొంత తమ్ముణ్ణి ఏం చేశాడు? తన సొంత తమ్ముడైన హేబేలు మీద పడి చంపివేసను అని వ్రాయబడి ఉంది. అతని వలన, కయ్యూని వలన కుటుంబంలో ఏం జరిగిందో తెలుసా? ఆదాము అవ్వలు ఏడవటానికి కారణమయ్యింది. ప్రియులారా, నీ కోపము నీ కుటుంబం ఏడవటానికి కారణమవుతుంది. ఈ రోజున నీవు చూసే నీ వ్యక్తిత్వం, నీ మాట, నీ స్వభావము, నీ బిడ్డ, నీ భార్య, నీ తల్లిదండ్రులు ఏడవటానికి కారణమవుతుంది. అది ఏశావు యొక్క జీవితం. కానీ యాకోబు అలాంటి వాడు కానే కాదు. యాకోబుని గురించి చెప్పబడుతుంది, యాకోబు ఇదిగో సాధువై గుడారములలో నివసించుచుండెను. దేవునికి స్తోత్రం చూద్దాం, దేవునికి స్తోత్రం చూద్దాం. నా ప్రియులారా, ఈ రోజున ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేసేదా? ఈ రోజున తండ్రి, బిడ్డలు, భార్య కుటుంబముగా కూర్చొని మాట్లాడుకునే దినాలు ఈ రోజున కనబడటంలే. కారణం ఏంటో తెలుసా? కుటుంబ జీవితాలు ఈ రోజున విచ్ఛిన్నమైపోయాయి. కుటుంబంలో కనబడనివి అన్నీ వచ్చేసాయి. కుటుంబంలో కనబడాల్సినటువంటి జీవితం ఈ రోజున కనబడటం లేదు. ఇంతకుముందు భార్యాభర్తలు ఇద్దరు కూర్చొని హాయిగా మాట్లాడుకుంటూ భోజనం చేసేవాళ్ళు. ఈ రోజున భార్యాభర్తలు కూర్చొని భోజనం చేసే కుటుంబాలు కనబడుతున్నాయా? కనబడటంలే. కారణం ఏంటి? ఈ రోజున కుటుంబ జీవితం విచ్ఛిన్నమైపోతుంది. దానికి కారణం కోపం, దానికి కారణం ద్వేషం.
దానికి కారణం లోక సంబంధమైన అన్నీ కూడా ఇదిగో యేషోబులాగా వారి జీవితంలోనికి రావటం ప్రారంభించగానే వారి జీవితాలు ఈ రోజున చాలా నష్టాన్ని, బాధను కలుగచేస్తూ ఉన్నాయి. కానీ బైబిల్ చెప్తూ ఉంది, ఏశావు ఇదిగో వేటాడుట యందు నేర్పరి అయి అరణ్యవాసిగా ఉన్నాడు, యాకోబు సాధువై గుడారములో నివసించుచున్నాడు. 4వది, యాకోబులో నుంచి నక్షత్రము ఉదయించడానికి 4వ కారణం ఏంటో తెలుసా? ఆదికాండం 35వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదివితే దేవుడు యాకోబును పిలిచి అంటున్నాడు, యాకోబు, నీవు ఇదిగో ఎక్కడైతే నాతో ప్రమాణం చేశావో ఆ ప్రదేశమునికి వెళ్ళి నీవు అక్కడ బలిపీఠమును కట్టు అన్నాడు. బేతేలుకు వెళ్ళి అక్కడ బలిపీఠమును కట్టి ప్రార్థన చేయకమునుపు యాకోబు చేసిన ఒక చక్కని పని ఏంటో తెలుసా? కుటుంబం అంతా కూడా వారు తమ వస్త్రములను మార్చుకొని తమను తాము శుచిపరుచుకొని పరిశుద్ధపరుచుకొని దేవునికి బలిపీఠమును కట్టిరి అని వ్రాయబడి ఉంది. బలిపీఠము సమర్పణకు, బలిపీఠము త్యాగానికి, బలిపీఠము ఆత్మీయమైనటువంటి సమర్పణ జీవితానికి సాదృశ్యం. ప్రియులారా, యాకోబు యొక్క జీవితములో బలిపీఠం ఉంది. అది అర్పణ, సమర్పణ, అది త్యాగము. ప్రభు కొరకు ఏది వదిలిపెట్టాలో అది నీ వదిలిపెడితే అది బలిపీఠముతో కూడిన జీవితం. అందరం ఒకసారి లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసి నేను ముగిస్తాను. అందరం కూడా లేచి నిలబడదాం, చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. ప్రియులారా, ఈ రోజున నక్షత్రము యాకోబులో ఉదయించడానికి నేను 4 కారణాలు నేను మీకు జ్ఞాపకం చేశాను. 1, యాకోబులో ఏం కనబడుతుంది? యాకోబు ఇదిగో దేవుని మందిరంలో ఉన్నాడు. అది దేవుని మందిరం అని తెలియకనప్పుడు భయపడలేదు, కానీ అది తెలియగానే ఇది దేవుని మందిరం అని భయపడటం ప్రారంభించాడు. అందరికి కూడా కళ్ళు మూసుకొని చేతనైతే 2 చేతులు పరలోకమందున దేవుని వైపు చూపించి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థన చేద్దాం. ఈ క్రిస్మస్ దినాలలో నీవెక్కడ ఉండాలో అక్కడ ఉండగలిగితే ఎంత ఆశీర్వాదం. నీవు ఎక్కడ ఉండాలో అక్కడ నిలవబడగలిగితే ఎంత ఆశీర్వాదం. ఈ రోజున కష్టపడుతున్నావు, కానీ నీ కుటుంబ జీవితంలో నువ్వు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచలేకపోతున్నావు. ఈ రోజున కుటుంబాలు ఏడవటానికి కారణమైపోతున్నాయి. ప్రియులారా, యాకోబు దేవుని మందిరంలో ఉన్నాడు. దేవుని మందిరం అని తెలియలేదు అని అన్నాడు, కానీ తెలియగానే భయపడటం ప్రారంభించాడు. ఈ రోజు నుంచి ఒక చిన్న ప్రార్థన నువ్వు చేయాలి. ప్రభువా, దేవుని వెంటే దైవమా, నీవంటే నీకును నీ సన్నిధానమునకు భయపడే అనుభవాన్ని నాకు నేర్పించయ్యా. నీవంటే, నీ మందిరమునంటే నాలో ఒక ఆత్మీయమైన భయాన్ని నాకు కలుగచేయి నాయనా. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అని యాకోబు అన్నాడు. యాకోబులో 4 లక్షణాలు మీకు జ్ఞాపకం చేశాను. యాకోబు దేవుని మందిరములో ఉన్నాడు. యాకోబు చేతిలో దేవుని వాక్యము ఉంది. దేవుని వాక్యం ఉంది. యాకోబు సాధువుగా ఉన్నాడు. అతడు వేటాడేవాడు కాదమ్మా. వేటాడేటువంటి సౌలు నష్టపోయాడు. వేటాడేటువంటి కయ్యూను నష్టపోయాడు. వేటాడేటువంటి ఏశావు నష్టపోయాడు. వేటాడుట యందు నేర్పరి అయినటువంటి గొల్యాతు నష్టపోయాడు, కానీ సాధువైనటువంటి యాకోబు నష్టపోలేదు. నీ కోపం నీ కుటుంబానికి నష్టం, నీకున్నటువంటి ద్వేషం నీ భార్యకు నీ బిడ్డలకు నష్టాన్ని కలుగజేస్తుంది. నీ కోపం నీ తల్లిదండ్రులకు నష్టాన్ని కలుగజేస్తుంది సోదరుడా. అందుకే అలాంటి జీవితం నీకొద్దు. నీవు సాధువే, నెమ్మదిగా కోపమును మాని నువ్వు బ్రతకగలిగితే ఎంత ఆశీర్వాదం. 4వది, యాకోబులో బలిపీఠం ఉంది. అది సమర్పణ. నిన్ను నువ్వు ప్రభువుకు అప్పగించుకోగలుగుతావా? ఈ క్రిస్మస్ దినాల్లో ప్రభువుకు కావాల్సింది నీ డబ్బు కాదు, నీ ఆస్తి కాదు. ప్రభువునికి కావాల్సింది నీ హృదయ సమర్పణ. ప్రభువునికి కావాల్సింది నీ జీవితం. ప్రభువునికి కావాల్సింది నువ్వు మంచిగా బ్రతకాలని, కానీ నువ్వు చెడిపోవాలని కాదు. నీ కుటుంబం సమాధానము ఆనందముగా బ్రతకాలని దేవుని ఆశ, కానీ నీ సమర్పణలో నీ కుటుంబం నెమ్మది పొందాలని ప్రభు ఆశ, కానీ మరొకటి కాదు. ఈ రాత్రి ఒక చిన్న ప్రార్థిస్తావా? ప్రభువా, నా కుటుంబంలో నా బిడ్డల జీవితాల్లో ఇలాంటి అనుభవాన్ని నేను కలిగి ఉండటానికి కృప చూపించు. సమర్పణ కలిగిన జీవితం, ఇదిగో దేవుని యొక్క మందిరంలో ఉండే అనుభవం, దేవుని యొక్క వాక్యాన్ని పట్టుకొనగలిగిన అనుభవం, ఇదిగో కోపమును మాని ప్రభు కొరకై బ్రతకగలిగిన ఒక నెమ్మది కుటుంబ జీవితాన్ని నీ భార్య నీ బిడ్డలతో జీవించగలిగితే ఎంత ఆశీర్వాదం. ప్రియులారా, ఈ అనుభవాలు ఉన్నాయి కనుకనే యాకోబులో నుంచి నక్షత్రం ఉదయించింది. క్రీస్తు నీలో నుంచి ఉదయించాలి అనంటే, ప్రభు యొక్క వెలుగు నీలో ప్రసరించాలి అనంటే, ప్రభు యొక్క మహిమ నీలో కనబడాలి అనంటే మాటలతో కాదు, పాటలతో కాదు,
స్టార్లతో కాదు, లైటింగ్స్తో కాదు, డ్యాన్సులతో కాదు, లేకపోతే భోజనాలతో కాదు. యాకోబులో ఉన్న అనుభవాలు నీలో కనబడితే అది నీకు, నీ కుటుంబానికి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం నీకు కావాలి అంటే దేవుని సన్నిధానంలో అలాగునే ప్రార్థన చేయి. దేవాని సన్నిధానంలో ప్రభువా ఉండగా నీ కృప చూపించు అని ప్రార్థన చేయి. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. అందరము కూడా ఒకసారి మనసుల్లో ప్రార్థన చేసుకుందాం. నక్షత్రము యాకోబులో ఉదయించెను. ఆ నక్షత్రము ఏమిటి అంటే యేసుక్రీస్తు ప్రభువారు యాకోబులో ఉదయించి ఉన్నాడు. ఎందుకంటే యాకోబు యొక్క నడవడి మారిపోయింది. యాకోబు దేవుని మందిరములో ఉన్నాడు. యాకోబు దేవుని కర్రను అంటే దేవుని వాక్యాన్ని పట్టుకున్నాడు. యాకోబు సాధువులాగున్నాడు, వేటాడేవాడిగా లేడు. యాకోబు బలిపీఠాన్ని కట్టుకున్నాడు. మనము ఎన్నిసార్లు వాక్యం విన్నా, ఎన్ని మందిరాలకు తిరిగినా మనలో వ్యక్తిగత బలిపీఠం అనేది లేకపోతే మన జీవితము కట్టబడదు. ఆ నక్షత్రం మనలోనికి రాదు. అద్భుతమైనటువంటి వర్తమానమును దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడి ఉన్నాడు. ప్రతి ఒక్కరము కూడా కోపమును మాని తన భర్తలను ప్రేమిస్తూ, తన బిడ్డల్ని ప్రేమిస్తూ, మనము భూమి మీద నివసించినంత కాలము మనము యథార్థముగాను, భర్త ఎడల నమ్మకముగాను, విధేయత చూపుచు మనమందరము కూడా జీవించాలని వాక్యము ద్వారా దేవుడు హెచ్చరించి ఉన్నాడు. ఈ మాటలను మరి దేవుడు మనకు అందించటానికి ఈ అమూల్యమైన మంచి వాతావరణాన్ని మనకు దయచేసి ఉన్నాడు. మంచి సమయాన్ని మనకు దయచేసి ఉన్నాడు. ఆయన కృపను బట్టి అందరము కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. దయచేసి ఒక 2 నిమిషాలు కూర్చుందామండి. చివరి ప్రార్థన చేసుకోబోయే ముందు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పుకొని చివరి ప్రార్థనను మనం చేసుకుందాం. ముఖ్యంగా ఈ యొక్క మీటింగ్ కొరకు గత 3 నెలల నుండి ఈ బెతెస్దా ప్రేయర్ హాల్ సంఘం తరపున ప్రార్థన చేస్తూ ఉన్నాం. అక్టోబర్ 9 అనుకున్నాం, కుదరలేదు. డిసెంబర్ 6 అనుకున్నాము. 6వ తారీఖు మరి కొరకు మనం సండే, శుక్రవారం అనేక సార్లు ప్రార్థన చేసాం. అయితే నిన్న సాయంత్రం 4:30 సమయంలో నా సెల్కి మెసేజ్ వచ్చింది. మీ ప్రాంతంలో ఉరుములు మెరుపులు ఎక్కువగా కురుస్తాయి, వర్షము అని విపత్తుల శాఖ ఏపీ అని వచ్చింది. నా గుండెల్లో జల్లన్నాయి. ఇంతగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం, మరి దేవుని ఘనపరచాలి, దేవుని యొక్క నామాన్ని ప్రకటించాలి అని ఆశపడుతూ ఉన్నాం అని చెప్పి ఆ విధంగా మరి గత వారం నుండి వాతావరణం వింతగా ఉంటుంది. ఉదయం పూట ఎండ ఎక్కువగా వస్తుంది, మధ్యాహ్నం నుంచి వర్షం పడుతుంది, మళ్ళా చినుకులు పడుతున్నాయి, చల్లని గాలి వీస్తూ ఉంది. నిన్నటి దినాన ఆ మెసేజ్ చూసేసరికి ఆ మీటింగు మరి ఎలా జరుగుతుందో ఏంటో అన్న ఆందోళన మొదలైంది. మరి రాత్రి నిన్న మధ్యాహ్నం 3 గంటల సమయంలో కొర్నేలి ప్రార్థించిన సమయంలో ప్రార్థించాను. ఆ సమయంలో మరి దేవుడు వాక్యం ద్వారా మరి రాత్రి నాతో మాట్లాడిన మాట ఏంటంటే కీర్తనలు 5వ అధ్యాయం 11వ వచనములో, నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. మనము దేవుని ఆశ్రయించి ఉన్నాము, దేవుడే మన కార్యము జరిగించాడు. ఈ సభల కోసము సంఘం అంతా కూడా సహకరించారు. మరి ఉదయం నుండి ఇప్పటి వరకు మరి వంటల కార్యక్రమంలో కానీ మరి ఒక్కరిని కూడా బయట వాళ్ళు ఏ వ్యక్తులు కూడా ఒక్క రూపాయి కూడా అడగలేదు. సంఘమే అందరూ కూడా వారి కలిగిన దాంట్లో నుండి మరి ఇచ్చి ఉన్నారు. వారి యొక్క హృదయపూర్వక అర్పణలు ఇచ్చి ఉన్నారు. వారందరిని బట్టి సంఘము మరి ఇచ్చినటువంటి కానుకలతోనే ఈ క్రీస్తు సువార్త సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఏ ఒక్క బయట వ్యక్తులు కూడా ఇవ్వలేదు. దేవుని యొక్క బిడలు ప్రేమతో ఈ సువార్తను అందించాలని వారు వ్యక్తిగతంగా మరి పురుకొల్పబడి ఈ యొక్క సేవా పరిచర్య నిమిత్తం వారు ప్రోత్సహించబడ్డారు. అందులో భాగంగా మరి నా యొక్క తండ్రి గారు సమయలు గారు, అదేవిధంగా మా యొక్క తల్లి గారు, నా యొక్క భార్య మరియమ్మ, అదేవిధంగా మరి కుమారంటి సంఘం తరపున,
నా యొక్క సహోదరులు యేసుమ్మక్క కానీ, నా యొక్క సహోదరి సునీత కానీ, మరి సంఘములో యవనస్తులు మరి ప్రతి ఒక్కరూ కూడా మరి పరిచర్య చేశారు. వ్యక్తిగతంగా వారి ఒక అర్పణలు ఇచ్చారు. వారు ఇచ్చినటువంటి అర్పణలతో ఈరోజు ఇక్కడ మనము ఈ కూడికను జరుపుకొని ఉన్నాం. దేవుడు చేసిన గొప్ప కార్యము. మరి దేవుడు గత రాత్రి నాతో ఆ వాగ్దానం ఇచ్చిన తర్వాత నుండి నాలో భయం అనేది పోయింది. ఉదయ కాలంలోకి ధైర్యం వచ్చేసింది. నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు, నీవే వారిని కాపాడుదువు గనుక వారు నిత్యము ఆనందధ్వని చేయుదురు. ఈరోజు మనము ఆనందంగా దేవుణ్ణి గణపరుచుకున్నాము. నక్షత్రము యాకోబులో ఉదయించాలి అంటే యాకోబు ప్రవర్తన వలె మన ప్రవర్తన ఉండాలి. యాకోబు వ్యక్తిగత బలిపీఠాన్ని కలిగి ఉన్నాడు. అలాగే మనము కూడా వ్యక్తిగత బలిపీఠాన్ని కలిగి మనం జీవించి మన ఆత్మీయ జీవితంలో ఎదగాలని దేవుని సేవకుల ద్వారా దేవుడు మనందరితో కూడా మాట్లాడి ఉన్నాడు. చివరి ప్రార్థన చేసుకుందాం. ఈ యొక్క ప్రార్థనతో సకలాశీర్వచనములకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రికాల సమయంలో తండ్రి, ఈ బెతెస్దా ప్రార్థనా మందిరం ద్వారా తండ్రి మీరు జరిగించిన ఈ కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రములు తండ్రి. ఒక్క ఆత్మ కూడా నశించిపోవట మీకు ఇష్టము లేదని తండ్రి అనేక మందిని మీరు ప్రేరేపిస్తూ తండ్రి దేవా మీ మాటలను ప్రకటించటానికి మీరు కృప చూపుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. దేవా ప్రతి ఒక్కరిని కూడా మీరు లేవనెత్తుతూ ఉన్నారు తండ్రి. దేవా గెరాసేన దేశానికి వెళ్ళి ఒక్కరిని రక్షించటానికి తండ్రి, ఒక దేశానికే మీరు వెళ్ళారు తండ్రి. అలాగే తండ్రి ఈ ప్రాంతంలో తండ్రి అనేకమైన మందిరాలను నిర్మించటానికి మీరు కృప చూపుతూ ఉన్నారు. వాటిలో తండ్రి దేవా ఈ బెతెస్దా ప్రార్థనా మందిరాన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తూ ఉన్నాను. దేవా మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. వస్తున్న ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవా ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కదిలించబడటానికి మీరే సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాను. గొప్ప కార్యములు మీరు జరిగించమని వేడుకుంటున్నాను అయ్యా. వ్యసనాలలో నుండి విడిపింపబడటానికి మీరు కృప చూపించండి తండ్రి. ప్రతి విధమైన బలహీనతల్లో నుండి విడిపింపబడటానికి మీరు కృప చూపించండి తండ్రి. అయ్యా పాపము నుండి విడిపింపబడటానికి మీరు కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి. మీ శక్తి కలిగిన మాటలు విడుదల చేయమని వేడుకుంటూ ఉన్నాను. ప్రతి ఒక్కరు కూడా తండ్రి దేవా మీ మందిరంలోనికి చేరి తండ్రి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కుటుంబంతో సంతోషంగా ముందుకు అడుగులు వేయటానికి మీరే సహాయం చేయమని ప్రతి విషయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసమును, సన్నిధిని, సమాధానమును ఇప్పుడును ఎల్లప్పుడును ఆయన రాజ్యం కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డకును, ఇక్కడ ఉన్నటువంటి బెతెస్దా ప్రేయర్ హౌస్ ని, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలందరికీ సదాకాలము తోడయుండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.